అంటే 175 నియోజకవర్గాలకు ఈక్వల్ ఆల్మోస్ట్ యావరేజ్ ఒక 10 కోట్లు అటు ఇటు ఉన్నా కూడా అంటే దాదాపు ఎన్ని కోట్లు పెడుతుంటారు 175 నియోజకవర్గాలకి మీరు 40 కోట్ల రూపాయలు అంటే దాదాపు 7,000 కోట్ల రూపాయలు 7,000 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే అభ్యర్థుల మీద 100 కోట్ల కాడికి ఎంపీ దానికి అదంటే అదొక 2,500 కోట్లు దాదాపు 10,000 కోట్లు 9,500 కోట్ల నుంచి 10,000 కోట్ల రూపాయలు అభ్యర్థుల మీద పెట్టే ఖర్చు ఇది అభ్యర్థులు పెట్టే ఖర్చు అది ఫుడ్డు లిక్కర్ దగ్గర నుంచి తీసుకుంటే ఓటర్స్కి డబ్బులు ఇచ్చేంత వరకు ఇది కాకుండా పార్టీ పెట్టే ఖర్చు ఉంటుంది మళ్ళీ సపరేట్గా జగన్మోహన్ రెడ్డి గారి యాత్రకి ఎంత ఖర్చు అట్లా బాధాకరం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఖర్చుల మీద ఎక్స్పెండిచర్ అభ్యర్థులు పెట్టే ఖర్చు మీద లిమిట్ ఉంటుంది తప్పితే పార్టీలు పెట్టే ఖర్చు మీద లిమిట్ లేదు ఎంతైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క మీటింగ్ పెడితే ఆ హోర్డింగ్స్కే నాకు తెలిసి 30 కోట్లు అవుతాయి సిద్ధం అనే హోర్డింగ్స్ ఆంధ్ర లేకపోతే ఎక్కడ బట్టినా సిద్ధం ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ డబ్బు అంతా ఈయనే చెప్పాడు ఫ్లెక్సీలు పెట్టకూడదు ప్లాస్టిక్ ఫ్లెక్సీలు పెట్టకూడదని కబుర్లని చెప్పాడు గుర్తుందా మీకు ఒకసారి పెద్ద రచ్చ చేశాడు అది చాలా అట్లాంటి నీతులు చాలా చెప్పాడు నీతులు ఇలాంటి నీతులు చాలా ఉన్నాయిలే మద్యం నిషేధించే ఓటు అడుగుతాను అంటాడు మళ్ళీ పాటలు పాడించుకుంటాడు దమ్మున్నోడు అన్ని హామీలు నెరవేర్చి ఓటింగ్కి వెళ్తున్నాను నేను సార్ అదే ఒక సబ్జెక్టు ఈరోజు ఒక ఫ్లెక్సీలకే ఒకసారి ఆయన బయటికి వెళ్తే 20-30 కోట్లు ఖర్చు అవుతుంది దాని మీద సీలింగ్ లేదు కాబట్టి పార్టీలు దాని మీద పెడుతుండు తర్వాత మీటింగ్ల ఖర్చు సాక్షాత్తు శ్రీమతి శర్మిల గారే చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లకు అయ్యే ఖర్చుల గురించి ఇంత 100 కోట్లు ఖర్చు పెడుతుంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంత డబ్బు అదే నేను అనేది అదే ఎక్కడ దోసుకోబోతుంది వాల్యూమ్ ఆఫ్ మనీ ఎంత అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఓకే మీరు ఫైనల్ గా ఒక ఫిగర్ చెప్పారు 10,000 కోట్ల వరకు 10,000 కోట్లు అభ్యర్థుల ద్వారా పెడుతున్న ఖర్చు పార్టీ పెడుతున్న ఖర్చు అనేది ఇప్పుడు ఈ విధంగా చూస్తే ఇంకొక 5,000 కోట్లు రాష్ట్రం మొత్తం మీద ఖర్చు పెడుతున్నారు వాళ్ళు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో అదంతా కూడా పార్టీ పెట్టే ఖర్చు కదా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ప్రభావితం చేయడం కోసం అవన్నీ చాలా ఖర్చు అవుతుంది విపరీతంగా చేస్తున్నారు కదా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు హోర్డింగ్స్ కానీ తర్వాత మీటింగ్స్ కానీ ఇది ఒక 5,000 కోట్ల దాదాపు అంటే దాదాపు 15,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ మీడియాను పోషించడం కానీ సోషల్ మీడియాను పోషించడం కానీ ఇట్లాంటి సొంత అదే సో ఇవన్నీ